హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తున్నాను. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అయితే ఏం చేశానంటే ఇదంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే తీశాను. బట్ వాయిస్ ఇచ్చేటప్పుడు మైక్ అయితే ఆన్ చేయడం మర్చిపోయాను. అందుకోసమే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఆది బ్లౌజ్‌లో హైట్ ఎంత ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది. కాబట్టి 9 ఇంచెస్‌కి నేను ఇక్కడ పావు తక్కువ 10 ఇంచీలు అయితే పెట్టాను. 9 ఇంచీలు వచ్చింది కదా! పావు తక్కువ 10 ఇంచీలు పెట్టాను. అదే విధంగా ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ అంతే పెడతాము. ఇక్కడ నాకు 5.6 అలా వచ్చింది పెట్టాను. ఎక్స్‌ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. అదే విధంగా ఇక్కడ ఏ బ్లౌజ్ కైనా సరే ఒక 1 ఇంచ్‌కి అయితే ఉంచుకోవాలి. ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ అయితే 8 ఇంచీలు వచ్చింది. సో, 8 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ బట్టి హ్యాండ్ డౌన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ ఆర్మ్ లూజ్ అయితే మనం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! ఆ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా! ఇక్కడ నాకు కరెక్ట్‌గా 8 ఇంచీలు అయితే వచ్చింది. సో, 8 నుండి 9 లోపల వస్తే ఆర్మ్ లూజ్ అన్నది మీడియం సైజ్ బ్లౌజ్ అంటాం. మీడియం సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం ఈ హ్యాండ్ డౌన్ అన్నది 3.25 ఇంచీలు అయితే తీసుకుంటాము. సో, ఇలా 3.25 ఇంచీలు తీసుకున్న తర్వాత స్కేల్‌తో ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ సైడ్‌ని మార్కింగ్ పెట్టాం కదా! ఇలా టేప్‌ని అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను. సో, ఇంతవరకు కూడా ఇలా చేశానన్నమాట. సో, ఇప్పుడు ఈ మార్కింగ్స్ పెట్టాం కదా! ఇక్కడ ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ మీడియం సైజ్ బ్లౌజులకి ఏంటంటే ఇక్కడ మనం పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసామంటే షేప్ అన్నది చాలా బాగా తిరుగుతుంది. అదే విధంగా ముడతలుగా గానీ చుంచులు ఇలాంటివి ఏమీ రాకుండా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో, చూడండి, స్కేల్ అయితే ఇలా రివర్స్ తిప్పుకొని ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేటట్లుగా ఇలా షేప్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంతవరకు అయ్యింది కదా! ఇప్పుడు ఇక్కడ మనం 8 ఇంచెస్ కి అయితే మార్క్ చేసాం కదా! అక్కడ నుండి కూడా మన వైపుగా ఒక 1 ఇంచ్ కి అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఇంటూ సింబల్ లా వచ్చింది కదా మనకి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేసి షేప్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్కేల్ రివర్స్ తిప్పుకొని సో, ఇలా అన్నమాట. ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ ని కూడా మనం ఇలా స్కేల్ తో మార్కింగ్ చేసుకున్నాం ఒక లైన్ అన్నది. సో, ఇలా అన్నమాట. ఇలా మార్కింగ్ చేస్తాం కదా! ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. అంతే. ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నీట్ గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి చిన్న జాయింట్ అన్నది పడుతుంది. సో, ఆ జాయింట్ అయితే తర్వాత అటాచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇక్కడ మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా! ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక టక్ అయితే పెడుతున్నాను. అదే విధంగా ఇక్కడ కూడా చిన్న టక్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా కటింగ్ చేసాం కదా! ఇప్పుడు ఓపెన్ చేసి మనం ఇక్కడ లోతుగా మార్కింగ్ చేసాం కదా! ఈ పార్ట్ ని అయితే కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ మిడిల్ లో ఒక టక్ ఇచ్చామంటే మనకి ఏది ఫ్రంట్ పార్ట్ కి వస్తుందో ఈజీగా తెలుస్తుంది. అదే విధంగా ఈ మిడిల్ లో కూడా ఒక టక్ ఇచ్చుకుంటే ఈజీగా తెలుస్తుంది అన్నమాట మిడిల్ పాయింట్ ఏదా అన్నది కూడా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో దానికి ఆపోజిట్ లో మనం బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేస్తాం. ఈ బ్యాక్ పార్ట్ కి ఎప్పుడు కూడా సింగిల్ ఫోల్డింగ్ లో కటింగ్ చేయాల్సి ఉంటుంది. సో, చూడండి, ఇక్కడ మనకి
ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి, అదే విధంగా క్లోజింగ్ అన్నది మన వైపుగా ఉండాలి. సేమ్ అదే విధంగా కిందన ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం హ్యాండ్స్ కి ఎలా అయితే డ్రా చేసాం హెచ్చు తగ్గులు లేకుండా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసాం కదా, ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్ గా కటింగ్ చేసుకోవాలి. సో ఇలా కటింగ్ చేసాక ఇక్కడ మన బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ లో టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. అందుకోసం టేప్ ని ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా ఇలా టేప్ ని స్ట్రైట్ గా పట్టుకోవాలి. ఇక్కడ నాకు చూడండి కరెక్ట్ గా బ్లౌజ్ లూజ్ ఉండకూడదు, అదే విధంగా ఇది కిందకి మూవ్ అయిపోకూడదు. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ నాకు కరెక్ట్ గా 14.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 14.5 ఇంచీలకు గానీ నేను ఇక్కడ కరెక్ట్ గా 15.5 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను. చూడండి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అన్నమాట, ఇక్కడ 15.5 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేశాను. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా 15.5 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇలా ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఇప్పుడు స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చాలా ఈజీ మెథడ్ లో చెప్తున్నాను. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ హైట్ అన్నది మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడైతే ఈ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ లో హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా హాఫ్ గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి కూడా స్టార్టింగ్ నుండి ఇంతవరకు నాకు 6 ఇంచీలు అయితే వచ్చింది. 6 ఇంచీలకు కానీ నేను ఇక్కడ పావు తక్కువ 7 ఇంచీలకి అయితే మార్క్ చేశాను ఖర్చుతో కలిపి. సో ఇలా ఖర్చుతో కలిపి పావు తక్కువ 7 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం టోటల్ హైట్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి ఇంతవరకు కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నాకు పావు తక్కువ 9 ఇంచీలకి అయితే వచ్చింది ఈ మార్కింగ్. సో పావు తక్కువ 9 ఇంచీలు కాబట్టి ఇది మనకి నార్మల్ బ్లౌజ్, అంటే 9 ఇంచీలు దాటలేదు కదా. లేదు అంటే 8.5 దాటినప్పటి నుండి కూడా మనం డీప్ నెక్ బ్లౌజ్ కింద తీసుకోవచ్చు. బట్ రెండు కూడా చెక్ చేద్దాం. సో నార్మల్ నెక్ అనుకోండి, మనం ఒకవైపు సైడ్ జాయింట్ నుండి ఇంకొక వైపు సైడ్ జాయింట్ వరకు చెక్ చేస్తాం. ఇలా చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి నెక్ కింద నుండి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒకవైపు సైడ్ జాయింట్ నుండి ఇంకొక వైపు సైడ్ జాయింట్ వరకు కూడా చెక్ చేశాను. ఇక్కడ నాకు 19 ఇంచీలు వచ్చింది. మరొకసారి చెక్ చేద్దాం. కొంచెం బ్లౌజ్ సాగినట్టుగా ఉంది కదా, ఇలా కరెక్ట్ గా పెట్టుకొని ఒకవైపు సైడ్ జాయింట్ నుండి కరెక్ట్ గా నెక్ కింద నుండి కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 18 ఇంచీలు అయితే వచ్చింది. సో 9 ఇంచీలు చూసారు కదా. మనకి ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేసినా సరే 9 ఇంచీలు అన్నది వస్తుంది. సో డీప్ నెక్ బ్లౌజులకి అయితే మనం అదే మెథడ్ ఫాలో అవుతాం. డీప్ నెక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 9 ఇంచీల కన్నా ఎక్కువ ఉండి 11 ఇంచీల లోపల ఉంటే డీప్ నెక్ బ్లౌజ్ అంటాం. డీప్ నెక్ బ్లౌజులకి మనం ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేసామంటే చెస్ట్ లూజ్ అన్నది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను 9 ఇంచీలు పైన మార్క్ చేశాను, కిందన మార్క్ చేశాను. అదే విధంగా ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇప్పుడు స్కేల్ తో ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా ఇంతే, ఇలా డ్రా చేశాం కదా. ఇక్కడ చూడండి ఈ కింద వైపున డాట్స్ కోసం అయితే మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను. అండ్ ఇక్కడ టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ నాకు 15.5 ఇంచీలు అయితే వచ్చింది కదా. 15.5 ఇంచీలని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ పావు తక్కువ 4 ఇంచీలు అయితే వచ్చింది. సో పావు తక్కువ 4 ఇంచీల వరకు కూడా ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసామంటే
మనకి బ్యాక్ పార్ట్ లో డాట్ యొక్క హైట్ అన్నది వచ్చేస్తుంది సింపుల్ గా. సో ఇలా చూసారు కదా, డాట్స్ కూడా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్ షోల్డర్ అన్నది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కదా, మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మనం 5.5 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది నెక్ షోల్డర్ కలిపి. అదే విధంగా నెక్ వచ్చేసి 2.25 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం 2.25 తీసుకున్నాం కాబట్టి కిందకి వెళ్ళేసరికి ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో పై మార్కింగ్ నుండి కింద మార్కింగ్ కి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అన్నది తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా రౌండ్ తిరిగిందో. అదే విధంగా ఇక్కడ మనం 5.5 అయితే తీసుకున్నాం నెక్ షోల్డర్ కలిపి. ఇంకా ఈ చంక డౌన్ కి వచ్చేసరికి ఇక్కడ 5.5 తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే 6 ఇంచీలని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇలా కూడా చెక్ చేసుకోవాలి ఈ మార్కింగ్ అన్నది కరెక్ట్ గా 5.5 ఇంచీల దగ్గరికి ఉందో లేదో అనేసి ఇలా ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు స్కేల్ తో ఈ మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా ఎల్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసాం కదా, ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ రౌండ్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్ అన్నది చాలా చిన్నది, కానీ వీళ్ళు ఇదే లైనింగ్ ఏమని ఇచ్చారు, అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ వస్తుందంటే మనకి మిగతావన్నీ కూడా ఏదో రకంగా అడ్జస్ట్ చేయొచ్చు. అంటే పాతవి ఉంటాయి కదా వేరే వాళ్ళవి స్టిచ్చింగ్ చేసినవి, వాటితో చూసి అడ్జస్ట్ చేయడానికి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ కిందకి మార్కింగ్ చేయాలి. ఎందుకంటే చాలా మందికి షోల్డర్ జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి కదా. ఈ 1/4 ఇంచ్ డౌన్ పెట్టడం వల్ల మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా బాగా సెట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ అయితే డౌన్ పెట్టాను, ఎందుకంటే షోల్డర్ జాయింట్ దగ్గర ఖర్చు కోసం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ అనేది 8 ఇంచెస్ రావాలి. ఇక్కడ ఈ మార్కింగ్ పక్క నుండి కూడా చెక్ చేసుకుంటూ వెళ్దాము. చూడండి ఇక్కడ నాకు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. ఒక 2 గీతలు అన్నవి ఎక్స్ట్రా వచ్చింది, కానీ పర్వాలేదు. ఒక గీత 2 గీతలకి ఏమైపోదు. మనం కరెక్ట్ గా చెక్ చేసామంటే అది కూడా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గీత కింద నుండి ఇలా చెక్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్ గా 8 ఇంచెస్ కి అయితే వచ్చింది. కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. కనిపిస్తుంది కదా మీకు, 8 ఇంచెస్ కి అయితే వచ్చింది. ఇప్పుడు మనకి నెక్ రౌండ్ కూడా సరిపోయిందా లేదా అన్నది చూద్దాం. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్ గా ఒక స్టిచ్ మీద ఒకటి వచ్చినట్లుగా పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఒక మార్కింగ్ అయితే పెట్టాం కదా, ఈ మార్కింగ్ కింద నుండి కూడా ఇలా పెట్టుకుంటూ వస్తే తెలిసిపోతుంది. చూసారు కదా ఎంత కరెక్ట్ గా సరిపోయిందో. సో చుట్టూ కూడా ఇలా ఎంత కరెక్ట్ గా వస్తుందో చూసారా. ఇక్కడ స్టిచ్ వేయగా మనకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. మొత్తం అంతా కూడా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ మనం హ్యాండ్స్ కటింగ్ చేసాం, అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసాం. బట్ ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం కోసం అయితే పీస్ అన్నది చాలా అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంకా ఈ పీస్ మాత్రమే ఉంది. ఇందులో ఫ్రంట్ పార్ట్ మనకి అతుకులు అన్నవి చాలా ఎక్కువగానే వస్తాయి. ఒకసారి చూద్దాము. ఎలా చేసినా సరే కొంచెం సెట్ చేయడం కష్టమే, అయినప్పటికీ కూడా సెట్ చేద్దాం.
ఫస్ట్ అయితే ఇది నాకు అనుకూలంగా ఉన్నట్లుగా పెట్టుకుంటున్నాను. ఈ ఉన్న క్లాత్ నైనా సరే ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా అడ్జస్ట్ అయితే అలా పెట్టేస్తాను. సో మొత్తానికి చూడండి ఇలా అయితే పెట్టాను. కానీ ఇక్కడ మనకి జాయింట్స్ అన్నవి ఎక్కువగానే పడొచ్చు. ఎందుకంటే కింద వైపున ఇలా కొంచెం ఈ మాత్రం ఫోల్డ్ చేసినా అంత పడకపోవచ్చు, కానీ అంతగా క్రాస్ అయితే రాలేదు. ఇది కొంచెం లైట్ గా క్రాస్ లో అయితే పెట్టాను. ఇంక ఈ సైడ్ అంటారా ఏదో రకంగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా అయితే పెట్టాను. సో చుట్టూ కూడా ఇది ఎలా అయితే ఉందో సేమ్ దానిలా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంత కస్టమర్స్ లైనింగ్స్ తెస్తే ఇలానే ఉంటాయి అన్నమాట. మనం తర్వాత మళ్ళీ దీంతో కుస్తీలు పడ్డమే. సరిపడలేని ముక్కలు అయితే తెస్తూ ఉంటారు. వీటిని అడ్జస్ట్ చేసి కుట్టడానికి మన తల ప్రాణం తోక్కొస్తుంది. నేను చూడలేదు ముందు యాక్చువల్ గా, లేకపోతే సరిపోదని చెప్పిద్దును. నేను ఇంకా అడ్జస్ట్ చేయడానికి చాలా పీసే పడుతుంది మనకి. చూసారు కదా, ఇంకా ఈ అతుకులకి ఇది సరిపోతుంది. ఇంకా మనకి ఇందులో షేప్ బెల్ట్ ఉండాలి, హెమింగ్ పట్టీకి, ఊక్సుల పట్టీ, తాళ్ళు పట్టీ ఇవన్నిటికీ అడ్జస్ట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చుట్టూ కూడా మార్కింగ్ అయితే చేసుకున్నాం. మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ హైట్ అయితే ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచీలు. సో 6.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్ గా పెట్టాను. ఇక్కడ మనకి 2.5 సరిపోయింది. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తో కర్వ్ అయితే తీసుకుందాం. సో ఇలా కర్వ్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ డీప్ సరిపోయిందో లేదో అన్నది చెక్ చేసుకుందాం. చూడండి, దానికోసం ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నాకు కరెక్ట్ గా సరిపోయింది. ఇక్కడ 3 డాట్స్ ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపల వైపుగా మార్కింగ్ చేసుకొని కొంచెం ఇలా లోతు వచ్చేటట్లుగా ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఊక్సిల్ పట్టీ ఉంటుంది కదా, ఊక్సిల్ పట్టీ వైపున ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3.5 ఇంచీలు 4 ఇంచీల వరకు కూడా వచ్చింది. సో 4 ఇంచీలకి కానీ నేను ఇక్కడ 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి ఇందాక 15.5 ఇంచీలకి కదా మార్క్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి 14 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 3 ఇంచీలు క్రాస్ గా, అదే విధంగా ఇలా 3 ఇంచీలు స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఈ షేప్ బెల్ట్ కాకుండా మిగతాది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 7.5 ఇంచీలు అయితే వచ్చింది. 7.5 ఇంచీలకి నేను 8 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఒకవైపున ఆల్రెడీ ఖర్చుతోనే మార్క్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి పెద్దగా అతికేం పడలేదు. బట్ ఇక్కడైతే మాత్రం చూసుకోవాలి, కొంచెం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్నా సరిపోతుంది ఇక్కడ మనకి సైడ్ జాయింట్ వైపు. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా కిందన మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మిడిల్ లో ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇదన్నమాట. ఇక్కడ మనకి పెద్దగా అతుకులు ఏం పడవు, చిన్న చిన్న అతుకులు అయితే పడతాయి. వాటిని అడ్జస్ట్ చేసి కుట్టేటప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకుందాం.
సో ఇలా మనం చిన్న పీసులు అటాచ్ చేసుకున్నా సరిపోతుంది. సో మిగతావన్నీ కూడా మనం కుట్టేటప్పుడే ఒక్కొక్కటి సెట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టేసి ఒరిజినల్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ పెద్ద బోర్డర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సేమ్ అదే విధంగా మనం ముందు ఆల్రెడీ హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ మీద అయితే పెట్టి కటింగ్ చేసాం కదా, ఆ లైనింగ్ క్లాత్ అయితే తెచ్చి దీని మీద పెట్టి స్ట్రైట్ గా కట్ చేసుకుందాం. ఇక్కడ మనకి హ్యాండ్స్ కూడా జాయింట్ అన్నది పడుతుంది, బట్ ఒరిజినల్ క్లాత్ లో అయితే జాయింట్స్ ఏమీ రావు. అయినప్పటికీ కూడా నేను ఇక్కడ ఇలా స్ట్రైట్ గా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ జాయింట్స్ వచ్చినా సరే దేనికైనా ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకున్నామంటే ఎప్పుడైనా మనకి జాయింట్స్ వచ్చినా ఈ పీస్ అన్నది సరిపోతుంది. నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. సో బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం చుట్టూ కూడా ఒక 1 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచు క్లాత్ బట్టి అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవడమే. అండ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ ని కొంచెం ఇలా క్రాస్ గా పెట్టుకొని చుట్టూ ఉన్న కొత్త వారు ఏంటంటే మెయిన్ గా ఇలాంటి అతుకులు వస్తాయి కదా, ఇలాంటి బ్లౌజెస్ కనుక కట్ చేయడం బాగా నేర్చుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టే. ఇలాంటి అతుకులు వచ్చేటప్పుడు మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, ఇలాంటప్పుడు కూడా కటింగ్ చేశారంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇవి ఎలా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలన్నది తెలిస్తే చాలు, 1-2 సార్లు కుట్టామంటే అదే వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.